గురుభ్యో నమః. దశమంలో చంద్రుడు 10వ భావంలో చంద్రుడు. 10వ భావం జాతక చక్రంలో అత్యుత్తమమైన స్థానం. ఇది కర్మ, బాధ్యతలు, సామాజిక గుర్తింపు మరియు స్థాయిని సూచిస్తుంది. ఇది శని కర్మకు సహజ కారకుడు యొక్క సహజ భావం. ఇందులో క్రమశిక్షణ, కర్తవ్యం మరియు ఆచరణాత్మక యొక్క మూలశక్తి ఉంటుంది. చంద్రుడు ఒక ద్రవ పోషక మరియు భావోద్వేగ గ్రహం. ఈ స్థలంలోకి ప్రవేశించినప్పుడు పని యొక్క లక్ష్యము భావోద్వేగ పూరత్వం మరియు సంతోషం అవుతుంది. 10వ భావంలో చంద్రుడు వల్ల వ్యక్తి యొక్క భావోద్వేగం మరియు వారి వృత్తితో అనుసంధానించబడుతుంది. ప్రపంచానికి అర్థవంతమైన కృషి చేసినప్పుడు వారి విలువైన వారిగా భావిస్తారు. 10వ భావం పని వాతావరణాన్ని సూచిస్తుంది. ఈ స్థానం చంద్రుడు అనగా జాగృత వ్యవస్థ, నిద్రావస్థలో ఎప్పుడు పని గురించి ఆలోచిస్తారు. 10వ భావంలో ఉన్న చంద్రుడి వల్ల కలిగే సానుకూల ప్రభావాలు. ఈ స్థానం యొక్క వ్యక్తిని వృత్తి కేంద్రంగా చేస్తుంది. ఈ జన్మలో వీరు ప్రజలకు సాయం చేయమని అడగబడతారు. మీ పని ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. 10వ భావంలో చంద్రుడు ఉన్న వ్యక్తి తనదైన పద్ధతిని కలిగి ఉంటాడు. ఇది వారికి ఒక కళాకారుని ఎలా పని చేయించాలో చేస్తుంది. వారికి పని చేయాలనిచ్చినప్పుడల్లా మాత్రమే పని చేస్తారు. ఈ స్థానం యొక్క వ్యక్తులు పనిపై అత్యధిక శ్రద్ధ కలిగి ఉంటారు. పని పట్ల భావోద్వేగ ప్రేరణ ఉంటుంది. ఆశయమే వారి ఇంధనం. చంద్రుడు శుభదృష్టి కలిగినప్పుడు బలంగా ఉంటే కర్మ వల్ల అపార పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మరి ప్రజాదరణ కూడా లభిస్తుంది. 10వ భావంలో చంద్రుడు ఉండడం వల్ల అనేక మందిని సేవించే కర్మతో వస్తుంది. కర్మ మరియు భావోద్వేగాలు ఇక్కడ పనిచేస్తాయి. 10వ భావంలో చంద్రుడు ఉండడం వల్ల ప్రతికూల ప్రభావాలు. 10వ భావంలో చంద్రుడు ఉండడం వల్ల మునుపటి జన్మలో మీరు అనేక మందికి సేవ చేస్తారు, కానీ గురువు భావంలో ఏదో తప్పు జరిగింది. ఈ జన్మలో మీరు ఒత్తిడి కింద ప్రజలకు సేవ చేయమని అడగబడ్డారు. శుభగ్రహంలో వల్ల దృష్టి లేదా మద్దతు లేకుండా, శని మరియు నియంత్రణ లేకుండా వ్యక్తి వృత్తిని అకస్మాత్తుగా మార్చుకునే ధోరణి ఉంటుంది. వృత్తిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వ్యక్తి పని ద్వారా ధృవీకరణ కోరుకునే ధోరణి ఉండవచ్చు. 10వ భావంలో చంద్రుడు ఉన్న వ్యక్తులు ఒత్తిడి కింద పనిచేయలేరు. అతిగా పనిలో మునిగిపోవడం వల్ల భావోద్వేగంగా అయిపోవడం, బర్న్అవుట్ అయిపోవడం సంభవిస్తుంది. ఈ వ్యక్తికి ఇమేజ్ కాన్షియస్, ప్రతిష్ట గురించి ఎక్కువ శ్రద్ధ అయిపోవచ్చు. పని స్థలంలో ప్రజా అభిప్రాయాలు మరియు సురక్షిత భావాలు ఉంటాయి. వ్యక్తి వృత్తిపరమైన అంశంలో అత్యంత కల్పనాశక్తితో ఉండవచ్చు, కానీ చంద్రునికి బలం లేకపోతే అమలు చేయడంలో బలహీనత ఉంటుంది. వ్యక్తి పనిపై అతిగా ఆసక్తి కలిగి ఉండడం వల్ల సరైన సమయంలో ఆహారం తీసుకోరు. ఆహారంతో సమస్యలు ఉంటాయి. వీరికి సరైన సమయంలో తినరు. ఆహారం విషం వంటి సమస్యలు వస్తాయి. అనేక మందికి సేవ చేసినప్పటికీ ఎక్కువ ప్రశంసలు రావు. ఇది వ్యక్తిలో స్వార్థాన్ని పెంచవచ్చు. చంద్రుడి 7వ దృష్టి 4వ భావంపై పడుతుంది. వ్యక్తి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి నేర్చుకోవాలి. గింపు 10వ భావంలో ఉన్న చంద్రుడు ఉన్న వ్యక్తి సేవ యొక్క భాషను అర్థం చేసుకుంటారు. వారు పనిలో ఎంత మునిగిపోయి తమ సొంత భావోద్వేగ అవసరాలను కూడా మర్చిపోయి కొన్నిసార్లు బర్న్అవుట్ అవుతారు. కాబట్టి వీరు తమ విరామాలు నేర్చుకోవాలి. శని యొక్క బాధ్యతలు చంద్రుడికి ఇవ్వబడినప్పుడు ఆ వ్యక్తి తన ఆలోచన ప్రక్రియ సమతుల్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వృత్తిలో ఎదగడానికి కరెన్సీ భావోద్వేగాలు మరియు ఆలోచనలో నిరాశ లేదా దుష్టతో ఉంటే జీవితంలో విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఇది మనస్థిరత్వం కలిగిన, భావోద్వేగాలు కలిగిన పిలుపు. తద్వారా మీరు ప్రపంచం యొక్క పెద్ద ఉద్దేశాన్ని దోహదపడగలరు మరియు అవసరం ఉన్న వారికి సేవ చేయగలరు. ఈ స్థానం కళాకారులు, ప్రజా వ్యక్తుల జాతకాన్ని కనిపిస్తుంది. అయితే 10వ భావం మన వృత్తి యొక్క సంకేతాన్ని మాత్రమే ఇస్తుంది. మొత్తం వృత్తిని దశాంశం డీటెయిల్ చార్ట్ నుంచి విశ్లేషించాలి. ఏదైనా తుది నిర్ణయం వచ్చే ముందు దశాంశ చార్ట్ను ఖచ్చితంగా పరిశీలించాలి. ధన్యవాదాలు.